దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యిర్మీయా 41వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. 7వ మాసమున ఎలీషా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడు నగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యుద్ధకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడునన్న ఆ 10 మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహికాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యుద్ధ ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన 2వ నాడు అది ఎవరికినీ తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు వారిని ఎదుర్కొనుటకు మిస్మాలో నుండి బయలు వెళ్ళి వారిని కలుసుకొని వారితో అహికాము కుమారుడైన గెదల్యా యుద్ధకు రండనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుషులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఆమెన్.